తెలుగులోనే కాదు, సౌత్ మొత్తం గ్రాఫిక్స్ ఓరియంటెడ్ మూవీస్ లిస్ట్ ఎక్కువగానే ఉంది. ఒకప్పుడు తెలుగులోనే ఎక్కువగా ఉన్న ఈ ట్రెండ్ ఇప్పుడు సౌత్ లో మిగిలిన లాంగ్వేజెస్ కి కూడా పాకింది. అందుకే గ్రాఫిక్స్ సెంటర్ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి, కానీ రిలీజ్లు మాత్రం లేట్ అవుతున్నాయి. తమిళ్ కంటే ఎక్కువగా కన్నడలో గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. స్పెషల్లీ లాస్ట్ ఇయర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన మహావతార నరసింహ సినిమా తన యూనివర్స్ అన్నింటిలో రాబోతున్న సినిమాలన్నీ గ్రాఫిక్స్ రిలేటెడ్ సినిమాలే. మహావతార బిగ్గెస్ట్ మైథాలజీ యూనివర్స్ లో నెక్స్ట్ సినిమాగా పరశురాం మీద తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ఈసారి 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు టాక్. తమిళ్లో మైథాలజీ మూవీస్ పెద్దగా ట్రై చెయ్యరు, కానీ యాక్షన్ డోస్ మాత్రం ఎక్కువే. అయితే వాటిలో కూడా ఈ మధ్య గ్రాఫిక్స్ వాడకం బాగా ఎక్కువైంది. స్పెషల్లీ రజనీకాంత్ సినిమాలో సీజీ వర్క్ పని మాత్రం కాస్త ఎక్కువే. రజనీకాంత్ ప్రెజెంట్ చేస్తున్న జైలర్ 2, కమల్ హాసన్ సినిమాల్లో కూడా సాలిడ్ యాక్షన్, స్టైలిష్ ఎలివేషన్స్, ఫేస్ కరెక్షన్స్ కోసం సీజీ వర్క్ డోస్ పెంచింది టీం.